అందరికీ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ప్రత్యేకమైన వందనాలండి. ప్రియులారా, యేసుక్రీస్తు వారు సిలువలో పలికినటువంటి 7 మాటలలో రెండవ మాట మనం చూస్తున్నాము. లూకా సువార్త 23వ అధ్యాయము 43వ వచనం. 23వ అధ్యాయము 43వ వచనం మనం చూస్తానండి. అందుకైన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను. ప్రియులారా, ఎవరితో మాట్లాడుతున్నారా ఈ మాట అంటే, సిలువ వేయబడినటువంటి నేరస్తులలో మారినటువంటి వ్యక్తితోటి. ప్రియులారా, కొంతమంది ప్రపంచానికి అవసరత లేకపోయి ఉండొచ్చు, అందులో నీవు బహుశా అలా ఉండుండొచ్చు. ఇందులో నుంచి మనం తెలుసుకోవాల్సిన విషయాల్లో మొట్టమొదటి విషయం ఏంటి, కొంతమందికి మనం నచ్చకపోవచ్చు, కొంతమంది మనల్ని అసహించుకోవచ్చు, కొంతమందికి మనం అన్వర్తి అనగా మనం విలువలైనటువంటి వారిగా ఉండొచ్చు. కానీ మనం గనక మన హృదయాన్ని గనక ఈరోజే ఇప్పుడే సమయం ఉన్నప్పుడే గనక మనం దేవుని వైపు త్రిప్పగలిగితే, ఎంతమంది అసహించుకున్నా కానీ, ప్రపంచమే వద్దనుకున్నా కానీ ఆయన్ని అందరూ కలిసి చంపేయాలనుకున్నారండి ఆ దొంగని. కానీ దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట, అతనిలో ఎప్పుడైతే మార్పు వచ్చిందో ప్రపంచం అంతా ఏకమై అతను దూరం పెట్టారు, కానీ ప్రభు మాత్రం గుండెలకు హత్తుకున్నారండి. హత్తుకొని ఆయన చెబుతున్నటువంటి మాట, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు. నీ ఎప్పుడైతే మారిన వెంటనే దేవుడిచ్చే ఆ గొప్ప అవకాశం ఏంటయ్యా అంటే, ఆయనతో కూడా ఉండే ఛాన్స్ ఇస్తున్నారండి. పరలోకం అనగానే ఏదో బంగారు వీధులు లేదంటే కనుక బాతుగుడ్లు కాదండి, దేవుడు ఉంటారండి అక్కడ. ఆయనతో మనం ఉంటామండి. ఎప్పుడైతే ఈ లోకాన్ని జయించగలిగి మనం వెళ్తేనండి, దేవుడు మనకిచ్చే ఆధిక్యత ఎంత గొప్పగా ఉందో మనం చూస్తే, ప్రకటన గ్రంథం మనం చూద్దాం. 3వ అధ్యాయం మనం చూస్తే 21వ వచనం మనం చూద్దాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 21 కనుక మనం చూస్తానండి, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చొని నించుదును. ఎక్కడో పరలోకంలో ఒక మూల కూర్చోపో అంటలేదండి. ఏదో మనకి ఇంట్లో పెట్టుకుంటాం అండి, చీపిరి చాట మూల పెడతాం, అలాగ పెడతాను అనట్లేదండి. ఆయన నాతో కూడా నా సింహాసనమునందు కూర్చొని నించుదును. కనుక ప్రియులారా, మనం ఏదైనా ఒక విషయంలో దేవునికి విరుద్ధంగా వెళ్తున్నామని దేవుడు మనకి హెచ్చరించినప్పుడు అప్పుడే అక్కడే మారు మనసు పొందడానికి ప్రయత్నించాలి. లేదంటే కనుక మరొక నేరస్తుడు మనకు కనబడుతున్నాడండి, వాడి గతి మనకు పట్టవచ్చు. రెండో విషయం మనం ఆలోచించినట్లయితే కనుక ఇక్కడ ప్రియులారా, మనకి 2 తిమోతి పత్రికలో 4వ అధ్యాయంలో 2వ వచనం ఒకసారి చూద్దాం. 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయము, తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం కనుక మనం ఆలోచించినట్లయితే, వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము. మన వాక్యాన్ని ప్రకటించే విషయంలో, దేవుని యొక్క విలువలు తెలియజేసే విషయంలో ఇది కరెక్ట్ టైమా, ఇది కరెక్ట్ టైం కాదా, అలా కాదండి. మనకి ఫ్రీగా ఉన్నామా, ఫ్రీగా లేమా, అలాంటిదేం లేదండి. సమయమందును అసమయమందును ప్రయాసపడాలి. యేసుక్రీస్తు పరిస్థితి మనం చూసాం, ఎంత మరణకరమైన పరిస్థితుల్లో ఉన్నారో మనం చూసాం, ఎంత రక్తంతో నిండిన పరిస్థితుల్లో ఉన్నారో మనం చూసాం, ప్రాణం పోయే పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా ప్రియులారా, ఒక వ్యక్తిని మార్చడానికి ఆయన పడిన ప్రయాస ఎంత గొప్పగా ఉందో మనం చూసాం. కనుక ఈ 2వ మాటల నుంచి మనం ఆలోచించి తెలుసుకోవాల్సినటువంటిది నెంబర్ 1 ఏంటంటే, మనలో ఉన్న లోపాలను ఎప్పటికప్పుడు సమయం ఉన్నప్పుడే మనం క్లియర్ చేసుకోవాలి. రెండోది మనం ఆలోచించినట్లయితేనండి, ఆయన ఏ విధంగా అయితే వాక్యాన్ని బోధిస్తున్నారో, ఆయన ఏ విధంగా అయితే వాక్యాన్ని ప్రకటిస్తున్నారో, ఆయన ఏ విధంగా అయితే ఒక వ్యక్తిని దేవుని యొద్దకు తీసుకెళ్ళని ప్రయత్నిస్తున్నారో, అలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన అలా ఉన్నారంటే, మనం కూడా అలాంటి విధానం, జీవిత విధానం కలిగి నడుచుకోవాలి. ఆయన మనకి మాదిరి ఉంచిపోయారు. కనుక మనందరం కూడా ఈ 2 విషయాలు తెలుసుకొని ఈ 2వ మాటల నుంచి మనం గొప్పగా మార్పు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్.